హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగోవాలని కోరుకుంటున్నాను. ఇదైతే సోమవారం వ్లాగ్ అండి. సోమవారం నేనైతే దొండకాయ జీలకర్ర కారం కర్రీ కోసము స్టవ్ మీద అయితే ఒక కడాయి పెట్టుకుని కడాయి హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత శుభ్రంగా కడుక్కుని చక్రాలా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను అయితే వేసేసుకున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుని మూత పెట్టుకుంటున్నాను. ఇవి మగ్గేలోగా పక్కనైతే దోసకాయ పప్పు చేద్దామని దానికోసమైతే ఒక కుక్కర్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మెంతి గింజలు, కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ అయితే ఆవాలు వేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుంటున్నానండి. ఇవాళైతే మా హస్బెండ్ నైవేద్యానికి అన్నం వండమన్నారు గుళ్ళోకి, బాబా గుళ్ళోకి. దానికోసం అయితే ముందు కొంచెం అన్నం వండేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పప్పులో ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను. ఇవి వేగిన తర్వాత కొంచెం అయితే కరివేపాకు వేసుకుంటున్నానండి. ఈ పప్పు అయితే ఇవాళ పెసరపప్పు, కందిపప్పు రెండు కలిపి అయితే చేస్తున్నాను అనమాట. సో దానికోసం ముందుగానే నేను కందిపప్పునైతే అయితే ఉడికించేసుకున్నానండి. నైవేద్యవన్నంలోకి కొంచెం పప్పు వేద్దామని. ఇప్పుడైతే పోపులు వేగిపోయాయి. ఇందులో కరివేపాకు వేసేసుకుని ఇది కొంచెం వేగనిస్తున్నాను. వేగిన తర్వాత కొంచెం అయితే ఇంగు వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇంగు వేసుకోవడం వల్ల పప్పు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఒక దోసకాయని శుభ్రంగా తొక్క తీసేసుకుని ముక్కలుగా కోసుకుని కడిగేసుకుని ఒక 4 పచ్చిమిరపకాయ చీలికలను కూడా కట్ చేసేసుకుని వేసేసుకున్నానండి. ఇవి ఒకసారి బాగా కలిపేసుకుని ఇవి ఇలా వేగనివ్వాలి. ఎట్ ఏ టైం ఇటు దొండకాయ ముక్కలను కూడా కలిపేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల అడుగు పట్టకుండా ఉంటాయండి. మళ్ళీ అయితే మూత పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇవి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక హాఫ్ కుక్ అయితే అయ్యాయి దొండకాయలు. ఇలాగే వాటర్ వేయకుండా ఇంకా సాల్ట్ వేయకుండా ముందు వేయించుకోవడం వల్ల దొండకాయ ముక్కలు మెత్తబడిపోకుండా ఉంటాయండి. ఒక హాఫ్ వేగిన తర్వాత అప్పుడైతే సాల్ట్ వేసుకుంటే బాగా కరకరలాడుతూ వస్తాయన్నమాట. ఇక్కడైతే టమాటాలు కూడా వేసాను. క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి. ఇప్పుడు ఈ టమాటాలు మెత్తబడిన తర్వాత ఒక గ్లాస్ పప్పునైతే పెసరపప్పుని శుభ్రంగా కడిగేసుకుని ఇందులో అయితే వేసేసుకుని కలిపేసుకోవాలండి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుని మీ స్పైస్కి తగినంత కారం వేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ కారం వేసుకున్నాను. ఒకసారి బాగా కలిపేసుకుని ఒక 3 గ్లాసెస్ అయితే వాటర్ పోసానండి. ఎందుకంటే పెసరపప్పుకి వాటర్ ఎక్కువ పడుతుంది కదా. మళ్ళీ కందిపప్పు కూడా కలుపుకుంటాను కాబట్టి చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట వాటర్. ఇప్పుడైతే మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకున్నానండి. ఇది ఒక 3 విజిల్స్ వస్తే ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు దొండకాయ ముక్కలు అయితే హాఫ్ కుక్ అయితే అయిపోయండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్నాక దీనికి సరిపడినంత సాల్ట్ని అయితే వేసేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఒక్క నీళ్ళ చొక్కనైతే జల్లుకుని ఇప్పుడు బాగా కలుపుకుంటే ఈ దొండకాయ ముక్కలకి అంతటికి ఉప్పు బాగా పడుతుందండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుంటే ఇలాగ అయితే నాకు 3 విజిల్స్ వచ్చేసాయండి. ఇవి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను పప్పు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దొండకాయ ముక్కల్ని మూత తీసుకుని కలుపుకుంటున్నాను అనమాట. ఇదిగోండి, ఇలా వేగాలి ఇవి. ఇవి వేగేలోపు అయితే మనకి పప్పు కుక్కర్ అయితే ప్రెజర్ వచ్చేసిందండి. ఇప్పుడు ఇది మూత తీసేసుకుని మనం ముందుగానే కందిపప్పునైతే ఉడికించి పెట్టుకున్నాం కదా. ఈ కందిపప్పునైతే మొత్తం అంతా ఇందులో వేసేస్తున్నానండి. ఇందులో వేసేసుకుని మొత్తం అంతా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలన్నమాట. అప్పుడైతే మనం వాటర్ చూసుకుని ఇక్కడే అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుందండి. మనం ఇంకా దీనికి పైన పోపు కూడా ఏం పెట్టక్కర్లేదు. ఆల్రెడీ పోపు అయితే ముందే పెట్టేసాం కదా. ఇప్పుడు కలిపేసుకుని ఇక్కడే వాటర్ అయితే అడ్జస్ట్ చేసేసుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ సిమ్లో పెట్టుకుని మనమైతే సరిపడినంత సాల్ట్ని వేసేసుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట ఈ స్టేజ్లోనే. ఇప్పుడైతే ఒక 2 పచ్చిమిరపకాయలు ముక్కలుగా చేసుకుని వేసుకున్నానండి. నాకైతే కొంచెం గట్టిగా అనిపించింది. ఇంకొంచెం వాటర్ కూడా వేసేసుకున్నాను.
కొంచెం అయితే కరివేపాకు వేసుకున్నాను. అంటే పోపు ముందున పెట్టేసాం కాబట్టి ఇవి ఇప్పుడు ఇలా వేయడం వల్ల మనకి వీటి ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి. ఒకసారి ఇలా కలిపేసుకుని ఒక 2 పొంగులు అయితే రానిచ్చేస్తే మనకి పప్పు రెడీ అయిపోతుందండి. ఒకసారి అయితే మామూలుగా మూత పెట్టుకున్నాను అంతే పైన. మనం ఈలోగా అయితే దొండకాయ ముక్కల్లో ఒక స్పూన్ అయితే శనగపిండి వేస్తున్నానండి. ఈ శనగపిండి వేయడం వల్ల మనకి దొండకాయ ముక్కలు మెత్తగా అయిపోకుండా అలానే స్టిక్కీగా అయిపోకుండా ఉంటాయన్నమాట. నేను ఇప్పుడు దీనికోసమైతే జీలకర్ర కారం రెడీ చేస్తున్నాను. దాన్నైతే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిరపకాయ ముక్కలు వేసుకుని ప్లేట్లో ఎండలో అయితే పెట్టుకున్నానండి. నాకైతే ఇక్కడ పప్పు ఒక 2 పొంగులు వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్ని అయితే ఒకసారి మళ్ళీ నెమ్మదిగా కలుపుకుంటున్నాను. ఈలోగా నాకు ఇవి వేడెక్కిపోయాయి. జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇదైతే మెత్తని పౌడర్ని అయితే ఆడేసుకున్నాను. ఇప్పుడు నేనైతే కూర పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుని ఇటైతే కుక్కర్ పెట్టేసుకున్నానండి ఎట్ ఏ టైం. ఇప్పుడైతే ఈ పౌడర్ వేసేసుకున్నాను దొండకాయ ముక్కల్లో. ఇవి ఒకసారి నెమ్మదిగా కలుపుకుంటే ఒక 2 మినిట్స్లో ఫ్రై చేస్తే మనకి కారం ఫ్లేవర్ అంతా జీలకర్ర, ఎండుమిరపకాయలు అదంతా బాగా పడుతుందన్నమాట దొండకాయ ముక్కలకి. ఈ కర్రీ వేగేలోగా నాకైతే పప్పు, కుక్కరు ఇవన్నీ కూడా అయిపోయాయండి. దొండకాయలు కొంచెం నెమ్మదిగా అయితే ఫ్రై అవుతాయి కదా. ఇదిగోండి, మాడకుండా అలానే పచ్చిగా ఉండకుండా రోస్ట్గా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మా ఇంట్లో అయితే ఇలాగే బాగా ఇష్టపడతారండి. మెత్తగా ఉంటే అస్సలు ఇష్టం ఉండదు. అందుకని అయితే వీటిని కరకరలాడుతూ ఫ్రై చేస్తున్నాను. అంతే అండి. ఇలా ఉండగా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. కారం వేసాక కారం మాడకుండా కలుపుకోవాలి. అంతే, అయిపోయిందండి కూర. ఇప్పుడైతే ఇది మండే కదా, నేను రైస్ తీసుకోను కాబట్టి నా కోసం అయితే చపాతీలు చేసుకుంటున్నాను. పిండినైతే ముందుగానే కలిపేసి పెట్టేసుకున్నానండి. నేనైతే పిల్లలు ఉన్నారు కదా అని ఒక 3 చపాతీస్ అయితే ఎక్స్ట్రా చేస్తున్నాను. నాకైతే ఒక 3 అయితే సరిపోతాయి. సో ఇప్పుడు చపాతీ పిండి అయితే ఉండలు చేసేసుకుని ఒత్తేసుకుంటున్నానండి. నా వీడియోస్ మీకు నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా చపాతీలన్నీ ఒత్తేసుకొని అప్పుడు ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద అయితే ఒక పెనం పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని చపాతీలు అయితే కాల్చేసుకుని డిష్ అవుట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. అదైతే క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఇదిగోండి, ఇలా అయితే అన్నీ కాల్చేసుకుని పెట్టేసుకున్నాను. అంతే అండి, వేడి వేడి దోసకాయ పప్పు అండ్ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.